పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మద్యం అక్రమ కేసులో నిందితుడు వెంకటేష్ నాయుడుకి టీడీపీతో సాన్నిహిత్యం ఉన్నట్లు బయటపడింది. ఇందుకు సంబంధించిన సంచలన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లతో వెంకటేష్ నాయుడుకి సాన్నిహిత్యం చాలా బాగుందని ఫోటోల ద్వారా తేలిపోయింది. సీఎం చంద్రబాబుతో ఉన్న ఫోటోలు బయటపడడంతో ఎల్లో భేతాల కథల బండారం బట్టబయలైంది. టీడీపీ కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లతో సన్నిహితంగా ఫోటోలు బయటపడ్డాయి. దీంతో టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. ఎల్లో మీడియా లిక్కర్ డ్రామా బట్టబయలైంది. నోట్ల కట్టెలు వీడియో సృష్టించి బురద చల్లిన ఎల్లో మీడియా వెంకటేష్ నాయుడికి టీడీపీతో సాన్నిహిత్యం ఉందని తేలడంతో ఎల్లో మీడియా అడ్డంగా బుక్కైంది. మద్యం అక్రమ కేసులో నిందితుడు వెంకటేష్ నాయుడుకి టీడీపీతో సాన్నిహిత్యం ఉన్నట్లు బట్టబయలైంది. ఇందుకు సంబంధించిన సంచలన ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, మహేశ్వరి, మద్యం కేసులో రోజుకో కట్టుకథ అల్లుతున్నటువంటి ఎల్లో మీడియా గుట్టు మరోసారి రట్టయింది. సిట్ అధికారుల పేరుతోనూ ఎల్లో మీడియా ఆడిస్తున్నటువంటి డ్రామాలో, ముఖ్యంగా చేస్తున్నటువంటి దుష్ప్రచారం మరొకసారి బెడిసికొట్టింది. ఏ వీడియోతో అయితే, ఏ వెంకటేష్ నాయుడుతో అయితే ఎల్లో మీడియా గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేసిందో, ఇప్పుడు అదే వీడియో బూమరాంగ్ అయ్యింది. తిరిగి ఎల్లో మీడియాకే షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఎవరైతే నిందితుడిగా ఉన్నటువంటి, ప్రస్తుతం ఈ మద్యం అక్రమ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడికి సంబంధించినటువంటి వీడియో ఉందో, ఆ వెంకటేష్ నాయుడుకు ఉన్నటువంటి సాన్నిహిత్యం ఎవరితో ఉందన్న విషయం మరొకసారి బట్టబయలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు చంద్రబాబుతో ఉన్నటువంటి ఫోటోలు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో ఉన్నటువంటి ఫోటోలు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడు నారా లోకేష్కి మామ అయినటువంటి బాలకృష్ణతో ఉన్నటువంటి ఫోటోలు కూడా ఇప్పుడు వెలుగు చూడడంతో ఎల్లో మీడియా కంగుదింది. ముఖ్యంగా గత ప్రభుత్వం పైన నెట్టేసి విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఎల్లో మీడియాకి, ఆ తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ద్వారా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారానికి ఇప్పుడు గట్టి షాకే తగిలిందని చెప్పొచ్చు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్, బాలకృష్ణలే కాదు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా మరో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కూడా ఆ వెంకటేష్ నాయుడికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు వెలుగు చూశాయి. ఏ ఫోటోనైతే చూపించి ఇదంతా లిక్కర్ మద్యంలో వచ్చినటువంటి డబ్బులు ఆ వెంకటేష్ నాయుడు జల్సాలు చేస్తున్నారంటూ విపరీతమైన ఆ ప్రచారం చేయడం కాకుండా, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఎక్కడో దిగినటువంటి ఒక ఫోటోని తీసుకొచ్చి ఈ డబ్బులన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఎల్లో మీడియా చేసిన ఒకటువంటి ప్రచారానికి ఇప్పుడు గట్టి షాక్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నెటిజన్లు ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ ఫోటోల ఆధారంగా మనం చూస్తే వెంకటేష్ నాయుడు వీడియో నిజమైతే ఆ డబ్బులన్నీ కూడా నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబుకి చెందినవా అన్నటువంటి ఒక విమర్శ సోషల్ మీడియాలో కూడా వస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి చంద్రబాబుతోనూ, నారా లోకేష్తోనూ, అదేవిధంగా బాలకృష్ణతో సాన్నిహిత్యంగా ఉన్నటువంటి ఫోటోలు వెలుగు చూసినటువంటి నేపథ్యంలో మరొకసారి ఈ కేసులో ఎల్లో మీడియా ఆడినటువంటి డ్రామా గుట్టు రట్టయిందని చెప్పొచ్చు. ఎల్లో మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన బురద చల్లేందుకు తీసుకొచ్చినటువంటి డ్రామా మరొకసారి వికటించింది. ఇందులో ఏదైతే వెంకటేష్ నాయుడు, అదేవిధంగా గతంలో ఆ వెంకటేష్ నాయుడు వీడియో పేరుతో తప్పుడు ప్రచారం చేయాలనుకున్నారో, ఆ తప్పుడు ప్రచారం అంతా కూడా ఇప్పుడు బెడిసికొట్టింది. ఇప్పుడు వెంకటేష్ నాయుడు ముమ్మాటికి తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితమైన వ్యక్తి అని నిరూపించేటువంటి ఫోటోలు వెలుగు చూడడం, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉండడం, సాల్వా వేయడం, అదేవిధంగా చాలా ఇంటరాక్ట్ అయినటువంటి ఫొటోస్, అదేవిధంగా నారా లోకేష్కి అనేక సందర్భాల్లో కలిసినటువంటి ఫోటోలు వెలుగు చూడడం, బాలకృష్ణని కలిసినటువంటి ఫోటోలు వెలుగు చూడడం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తో ఉన్నటువంటి ఫోటోలు కూడా వెలుగు చూడడం, అంతేకాకుండా లోకేష్ తోడలుడు, ప్రస్తుత విశాఖ ఎంపీ శ్రీభారత్ ఉన్నటువంటి ఫోటోలు కూడా వెలుగు చూశాయి. సో వెంకటేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏంటో, చంద్రబాబు లోకేష్తో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏంటో ఈ ఫోటోలతో ఎస్టాబ్లిష్ అయింది. సో చాలా స్పష్టంగా ఇది ముమ్మాటికి వెంకటేష్ నాయుడు టీడీపీ మనిషి అన్నటువంటి
అంశం అయితే ఈ ఫోటోలతో స్పష్టమైంది. ఇప్పుడు ఓకే. ఎల్లో మీడియా 2 రోజుల పాటు ఒక వీడియోని తీసుకొచ్చి దాంతో చేసినటువంటి తప్పుడు ప్రచారం మొత్తం కూడా ఇప్పుడు బెడిసి కట్టినట్టయింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.